హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఒక ఎక్సైటింగ్ టాపిక్ అంటే ఒక ఎక్సైటింగ్ వీడియో గురించి మాత్రం చేస్తున్నాం. అది వచ్చేసి మెల్బోర్న్లోని మోటార్ షో. అది వచ్చేసి నిన్న మరియు ఈరోజు అంటే 5 ఏప్రిల్ మరియు 6 ఏప్రిల్కి అయితే మాత్రం ఇక్కడ జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ నేను మాత్రం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇది మాత్రం అంటే ఇప్పుడు కార్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. సో నాకు మాత్రం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే గాయస్, దెన్ సో ఈ మెల్బోర్న్ మోటార్ షో అనేది మెల్బోర్న్ సిటీ సెంటర్లో సౌత్ వార్ఫ్ అనే ప్లేస్లో ఒక ఎగ్జిబిషన్ సెంటర్లో జరగబోతుంది. అంటే జరగబోవడం అంటే ఆల్రెడీ అయిపోయింది ఒకరోజు. సో ఈరోజు కూడా పొద్దున్న 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. సో దీనిలో వచ్చేసి మనకు 300 రకాల కార్ మోడల్స్ని ఇక్కడ మాత్రం ప్రదర్శింపబోతున్నారు. వావ్, అది చూడడానికి నాకు కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. మనం వెళ్ళి మాత్రం చూద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు, చాలా చాలా రకాల ఈవెంట్స్ మాత్రం జరుగుతున్నాయి దీనిలో. వాట్స్ ఆన్ టుడే అని ఉంది, అప్కమింగ్ ఈవెంట్స్ అని ఉంది. సో అదొక్కటే కాదు, ఇక్కడ చాలా చాలా ఎంట్రన్సెస్ అంటే చాలా ఈవెంట్స్ మాత్రం జరుగుతూనే ఉంటాయి. దానిలో ఒకటి మాత్రం మనకు మెల్బోర్న్ మోటార్ షో అనమాట. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఈ ఎగ్జిబిషన్ బిల్డింగ్ ఒక్కటే దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు అంత పొడుగున ఉంటుంది. సో అందుకే ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ మాత్రం ఇక్కడ జరుగుతుంటాయి. ఈ మెయిన్ ఎగ్జిబిషన్ బేలో మాత్రమే ఒక 30,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువగా కూడా స్పేస్ ఉంటుందంటే మీరే ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్దగా ఉంటుందో అది. సో అది కూడా ఒక పర్ఫెక్ట్ లొకేషను. ఇటు పక్కకే మనకు యారా నది అనేది ఉందన్నమాట. యారా రివర్ అనేది ఇటు పక్కల నుంచి వెళ్తుంటుంది. సో ఇది మాత్రం చాలా చాలా పెద్ద ఐకానిక్ ప్లేస్ అనే చెప్పొచ్చు ఈ మెల్బోర్న్ సెంటర్లో. సో ఈ ఈవెంట్ కోసం ఇంత పెద్ద వెన్యూ మాత్రం ఖచ్చితంగా అవసరమవుతుంది. అక్కడికి వెళ్ళడానికి కూడా మనకు చాలా చాలా టైమే పడుతుంది వెళ్ళడానికి. ఓకే, అయితే నడుచుకుంటూ వెళ్తూ మనం టికెట్స్ గురించి అయితే చూద్దాము. జనరల్ అడ్మిషన్స్ వచ్చేసి అడల్ట్స్కి అంటే $35 మాత్రం ఉంటుంది. చిల్డ్రన్కి వచ్చేసి ఒక అంటే 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు వచ్చేసి వాళ్ళకి $19 మాత్రం ఉంటుంది. అంటే 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మాత్రం ఫ్రీ ఉంటుంది. ఒకవేళ అంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఆఫ్ 2+2 అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మరియు 2 పిల్లలు ఉంటే వాళ్ళకి మాత్రం మనకు $99 ఒక డీల్ మాత్రం దొరుకుతుందన్నమాట. సో $99 అంటే మనకు 5,600 రూపాయల వరకు ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో.
సో మనకు కార్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. BYD చూడండి, BYD బిల్డ్ యువర్ డ్రీమ్స్ కదా, ఇది చైనీస్ మోడల్స్. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక BYD అనే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ అనేది మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. BYD ఆటో 3 39,990 అంటే $40,000. మీకు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయాలనుకుంటే ఇంటూ $55 వేయాలన్నమాట. సో ఇది చూడండి, BYD Sea Lion 6 $43,000. మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. చూడండి, ఎక్స్పెంగ్ అంటే ఇది వచ్చేసి మనకు చైనీస్ మోడల్స్, చైనీస్ బ్రాండ్ అనమాట ఎక్స్పెంగ్ అనేది. ఇది కూడా మనకు ఈ మధ్య బాగా పాపులర్గా కనిపిస్తుంది ఇక్కడ. అంటే BYD కూడా చైనాదే కదా, చైనీస్ ఈవీ మోడల్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. అలానే చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో, ప్రతి బ్రాండ్ మనం చూడొచ్చు ఇక్కడ. కియా, నెక్స్ట్ జెన్ అన్నీ కవర్ చేద్దాం మనము, వీలైనంత వరకు మ్యాక్సిమం కవర్ చేసేద్దాము. వావ్, ఈ కార్ చూడండి ఎక్స్పెంగ్లో మనకు, అంటే మనం వింటున్నాం కదా ఈ మధ్య, అంటే ఊబర్ ట్యాక్సీలు, ఫ్లయింగ్ ట్యాక్సీలు వస్తాయని, అలాంటిది అనమాట ఇది. ఇది వచ్చేసి ఫ్లయింగ్ కార్. వావ్, ఎంత బాగుంది చూడండి. అసలు ఎక్స్పెంగ్ వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు ఇది ఇంకా బయట వచ్చినట్టు కూడా కనిపించట్లేదు. వాళ్ళైతే ఎక్స్పెంగ్ అనే చూడండి, ఎక్స్పెంగ్ అనే చైనీస్ బ్రాండ్ మాత్రం తయారు చేసింది దీన్ని. అబ్బా, ఎంత బాగుంది కదా. చూడండి ఎలా ఆడుతున్నారో దాంతో. ఇవి చూసినట్టయితే ఎక్స్పెంగ్లో G6 అనే మోడల్. ఎలా చూసినా చూడండి అందరూ. అంటే ఇప్పుడు కావాలంటే మనకు ఏదైనా నచ్చితే కూడా మనము రిలీజ్ అయిన మోడల్స్ని మనం బై చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి రిజర్వ్ చేసుకోవచ్చు. జనాలు మాత్రం బాగానే వచ్చారు. ఇది చూస్తుంటే మాత్రం ఎంత బాగా అనిపిస్తుందో ఈ ఫ్లయింగ్ కార్ మాత్రము. వావ్, అంటే ఇంకా మనం ముందు మాత్రం ఇలాంటి కార్లు మాత్రం చూడబోతున్నాము. ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. I don't ever slow up, no I don't take sh**. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take sh**. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. ఇది వచ్చేసి బ్రాబస్ అనే బ్రాండ్. అంటే ఇప్పుడు జీప్ ఉంటుంది కదా, జీప్ లాంటి మోడల్స్ ఇవి. బాగుంది కదా. చూడండి, ఫస్ట్ మనం చూడబోతున్నాం బెంట్లీ కార్. ఈ బెంట్లీ జాగామే అంటే ఈ బ్రాండ్ వచ్చేసి మనకు మేడ్ ఇన్ ఇంగ్లాండ్. కాకపోతే ఇది వచ్చేసి ఒక లగ్జరియస్ మోడల్ కదా. ఇది మినిమం $6 లక్షల నుంచి $8 లక్షల, అంటే మనకు 4 కోట్ల నుంచి 5.5 కోట్ల వరకు ఈ కార్ అయితే ఉంటుంది. అంత లగ్జరియస్ బ్రాండ్ ఇది. సో ఎంత బాగుంది కదా. సో ఇది వచ్చేసి బ్రాబస్ 700 అనేది ఈ మోడల్ జాగామే అని ఉంది. సో దీని స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు దానిలో.
అబ్బా నాకైతే చాలా బాగా అనిపించింది ఇది. దాని ఎక్స్టీరియర్ చూడండి ఎలా ఉందో అసలు, ఆ షైనింగ్, వావ్ నైస్. మీరు కూడా మీకు కనుక ఈ కార్లలో ఏదైతే నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కార్లు ఇష్టమో, ఎలాంటి కార్ అయితే నచ్చిందో మాత్రం డెఫినెట్లీ కామెంట్లో మాత్రం చెప్పండి నాకు. వావ్, ఈ కార్ చూడండి అసలు ఎంత బాగుంది. ఇది రెడ్ బుల్, అంటే ఇప్పుడు రెడ్ బుల్ స్పాన్సర్ చేసిన వాళ్ళు చూడండి. వావ్, రెడ్ బుల్ ఉంటుంది కదా మనకు. ఇవి వచ్చేసి రేసింగ్ కార్లు, హోండాది. రెడ్ బుల్ స్పాన్సర్ హోండా. ఇవన్నీ మెక్లారెన్. ఇప్పుడు ఈ గేమ్స్ ఆడతారు కదా ఫెరారీ, అంటే ఇప్పుడు ఈ స్పాన్సర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు చేస్తున్నారు ఇది. రెడ్ బుల్ ఫైట్స్ ఎట్ ద ఫ్రంట్ అని ఉంది కదా. 2012లో ఈ గ్రాండ్ ప్రిక్స్ అనే గేమ్లో ఈ రేసింగ్ని ఆ కార్ యూజ్ చేశారని పెట్టారనమాట. ఎ బోల్డ్ డెబ్యూ. 2005లో కూడా ఈ కార్ని యూజ్ చేశారంట, అంటే కొన్ని ఆ కార్స్ కూడా పెట్టారనమాట. ఇది వచ్చేసి మెక్లారెన్ ఎల్లో కలర్ 750S మోడల్. ఎంత బాగుంది కదా. ఇది పోర్ష్లో రెడ్ కలర్ ఉంది. అవి చూస్తేనే అసలు ఎంత కాస్ట్లీ అనేది చెప్పొచ్చు. ఇవన్నీ కోట్లలో ఉంటాయండి. అంటే మంచి విషయం ఏంటంటే వీళ్ళు టెస్ట్ డ్రైవ్ లాగా, అంటే ఊరికే కూర్చొని కంఫర్ట్ కొరకు చెక్ చేసుకోవడానికి మోస్ట్లీ అన్ని కార్స్కి ఇస్తున్నారనమాట. సో 9M Carrera 4 GTS అని ఉంది మోడల్. అబ్బా చాలా బాగా అనిపిస్తుంది. దాని హెడ్ లైట్స్ కానీ. ఓకే, దానికి సంబంధించిన ప్రైస్, వావ్ ప్రైస్ చూడండి ఒకసారి. $5,06,000, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 3 కోట్లు. ఓ మై గాడ్. అలాయ్ వీల్స్ చూడండి. ఏముంది దీనిలో, 3 కోట్లు అంటే అంతే అండి. ఇంకా ఇది వచ్చేసి ఇంకొక మోడల్, దానిలోనే టర్బో GT అంట. సో ఇది కూడా పోర్ష్లోనే. ఈ ప్రైస్ వచ్చేసి, ఇది కూడా ఒకసారి ప్రైస్ చెక్ చేద్దాము. చూడ్డానికి మాత్రం పిచ్చెక్కిస్తున్నాయండి అసలు. అబ్బాబ్బా ఎంత బాగున్నాయి కదా. ఇది వచ్చేసి $4,80,863 ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే ఇది ఇంకా ప్రీ ఓన్డ్ అంట. ప్రీ ఓన్డ్ అంటే మనకు బ్రాండ్ న్యూ కూడా కాదనమాట. ప్రీ ఓన్డ్ అంటే కొద్దిగా రీఫర్బిష్ చేసి సేల్ చేస్తారు. ఇది కూడా దాదాపుగా మనకు 2,70,00,000 ఇండియన్ కరెన్సీలో. అదే పోర్ష్లో ఇంకొక మోడల్. ఈ మోడల్ వచ్చి చూద్దాం ఎంత ఉందో. ఇది కూడా బాగానే ఉన్నట్టుంది. ఇది కూడా వచ్చేసి $2,09,920, అంటే ఇది కూడా ఇంచుమించుగా 1,25,00,000 వరకు ఉంది. ఈ పోర్ష్లో మాత్రం అన్నీ చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి అసలు. అంటే దానికి తగ్గ స్టేటస్ అనేది కనిపిస్తుంది మనకు. అలా ఈ వీల్స్, ఆ స్టైలిష్, వావ్. పోర్ష్ డిజైన్ ఇది చూడండి. పోర్ష్ డిజైన్ ఒక వాచ్, ఆ వాచ్ కూడా వాడు దానికి తగ్గట్టుగానే పెట్టాడు. సో ఇది కూడా లక్షల్లోనే ఉంటుందన్నమాట, తగ్గేదే లేదు అది.
ఇది ఇంకొక వాచ్, దానికి సంబంధించిన స్ట్రాప్ అది చూడండి అసలు. దానిలో షో కేస్లో పెట్టేసి అది పెట్టాడనమాట, సేల్ చేస్తున్నాడు. వావ్, ఇది ఇంకొక మోడల్. ఈ మోడల్ మ్యాకెన్ అని ఉంది. సో ఇది వచ్చేసి ఇది ఎంత ఉంది, ఆల్మోస్ట్ చూద్దాం ఎంతుందో. వావ్, 1,69,676. అంటే ఇది కూడా ఇంచుమించుగా ₹1,00,00,000 పైననే ఉంటుంది. ఇక్కడ ఏ కార్డు చూసినా కానీ కోట్ల వ్యవహారమో ఉంది. ఎంత సీరియస్గా చూసి టెస్ట్ చేస్తున్నారో. ఇది వచ్చేసి కియాలో తాస్మన్ అనే మోడల్. ఈ మోడల్స్ అంటే ఇప్పుడు ఇది చూస్తుంటే ఇప్పుడు వెనకాల చూడండి, ఇది క్యారియర్ ఉంటుంది కదా, అంటే దీనిలో చాలా మటుకు ఈ ట్రేడీస్ అని ఉంటారు. ట్రేడీస్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ ప్లస్ ఇప్పుడు మనకు ఈ ప్లంబర్స్ వీళ్ళందరూ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏం చేస్తారంటే ఇలాంటి వెహికల్స్ మాత్రం బాగా పాపులర్ అనమాట. వాళ్ళు ఇలాంటివి పర్చేస్ చేస్తే వెనకాల వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కానీ, అంటే ఇప్పుడు మనకు ప్లంబర్స్ అయితే వాళ్ళకి సంబంధించినవి ట్యాప్స్ అవి ఏమన్నా వేయాలనుకుంటే అవన్నీ యూజ్ చేస్తారు, అంటే అవన్నీ స్టోర్ చేసుకుంటారు. సో వాళ్ళ బిజినెస్ అనేది అలా యూజ్ చేసుకుంటారు. చూడండి ఇది కూడా అంతే, ఇలాంటి కార్స్ మాత్రం అందుకని ఇక్కడ బాగానే పాపులర్ అసలు. అంటే ఇప్పుడు అదే దాని ఎంజిన్లో బిల్డ్ ఎట్లా ఉంది అంటే అది కూడా మనము ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో అంటే ఎంత డ్యూరబిలిటీ ఉంది దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అనమాట. అందుకని కొన్ని మాత్రం మనకు ఎంజిన్ది అది ఓపెన్ చేసి బ్యానెట్ మాత్రం ఓపెన్ చేసి పెట్టారు, మనం చూడొచ్చు. అంటే కొంతమంది ఉంటారు కదా ఇన్స్పెక్షన్ చేసుకుంటారు, అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి మనకు ఆ ఇన్స్పెక్షన్ అనేది చూసుకొని వావ్ ఇది బాగుంది ఇది బాగాలేదు అంటే ఇది డ్యూరబుల్ ఉంది అనేది మనకు డ్రైవర్స్ అంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా వాళ్ళు అంటే వెహికల్ని పర్చేస్ చేయాలా లేదా బై చేయాలనేది నిర్ణయించుకుంటారు అనమాట. చూడండి మనం ఇక్కడ చూడొచ్చు ల్యాండింగ్ మిడ్ 2025 అని ఉంది. అంటే మనకు ఈ కార్స్ ఇంకా రిలీజ్ కాలేదన్నమాట. ఇప్పుడు చూపించే కార్లు ఇక్కడ ఈ కియా ఉంది కదా, కియా తాస్మన్ అనేది అంటే 2025 మిడ్ అంటే మధ్యలో జూన్ జూలైలో ఈ కార్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వావ్ ఇది చూడండి అసలు రెడ్ బుల్, ఇది కూడా రెడ్ బుల్ కార్. ఇది వచ్చేసి ఓకే పిల్లలు వచ్చేసి గేమ్స్ ఆడడానికి పెట్టారు ఒక అట్రాక్షన్గా. వాళ్ళు కూర్చొని గేమ్స్ అనేది ఆడుతున్నారు. చూడండి ఇట్ గివ్స్ యువర్ వింగ్స్ ఏదో రాసింది కదా. ఇది వచ్చేసి ఫెరిజాన్. ఇది వచ్చేసి మన దగ్గర ఒక వ్యాన్ ఉంటుంది కదా, వ్యాన్ లాంటి మోడల్స్. అంటే ఇది వచ్చేసి కాఫీ షాప్ అని అంటే చాలా వాటికి యూజ్ చేస్తారు. ఎవరి అవైలబిలిటీ ఎవరి ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఏదైతే బిజినెస్ ఉంటుంది కదా దాని ప్రకారంగా వాళ్ళు బై చేస్తారు. సో ప్రతి ఒక్క మోడల్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు. ఇదొక రకమైన మోడల్. ఓకే మనం దీనిలో ఉన్న ఇంటీరియర్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో.
వావ్! చూడండి అసలు ఇంటీరియర్ వచ్చేసి మనకు ఐప్యాడ్ పెట్టారు. ప్లస్ దానికి సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్, వావ్! అసలు యాక్చువల్లీ ఇవి చూస్తే కూడా మనకు 8 ఇయర్స్ వారంటీ, 5 ఇయర్స్ వారంటీ చూడండి అసలు. వ్యాన్ ఇదొక రకమైన వ్యాన్. దీనిలో వచ్చేసి మనము అంటే బ్యాక్ సైడ్ ఎంత స్టోరేజ్ అనమాట. ఇప్పుడు గ్రాసరీస్ కంటే కానీ ఇవన్నిటికీ ఇలాంటి కార్లు యూజ్ చేస్తారు కదా. సో వాళ్ళకి చూడండి, వాళ్ళకి ఇలాంటివి అట్రాక్ట్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి GWM అనే బ్రాండ్. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో చాలా మటుకు ఇవి కనిపించేవి కాదు ఈ బ్రాండ్, కానీ ఈ మధ్య ఇవి కూడా పాపులర్ అయిపోయినాయి అనమాట. ఇది జీప్ లాంటి వెహికల్. ప్లస్ అది కాకుండా అంటే చాలా మటుకు ఇప్పుడు చూస్తే ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా పాపులర్గా కనిపిస్తున్నాయి. మరి ముందు ముందు మొత్తం మనము ఎలక్ట్రిక్ వెహికల్సే చూస్తామని అనుకుంటున్నాము. కానీ అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగున్నాయని కొంతమంది ఏంటంటే ఇది లాంగ్ టర్మ్లో మాత్రం ఇదంతా సస్టైన్ కాదు, పెట్రోల్ వెహికల్స్ మాత్రమే ఎక్కువగా బై చేస్తారు అనేది మాత్రం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకు 8 ఇయర్స్ వారంటీ. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, నాకు నచ్చిన విషయం మెయిన్గా, ఏ కార్ అయినా కానీ ఇప్పుడు ఇది చూడండి, హెవాల్ అని ఉంది, హెవాల్ అనే బ్రాండ్. ఏ కార్ అయినా కానీ ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు, మినిమం 5 సంవత్సరాలు నుంచి 7-8 సంవత్సరాల వరకు మనకు వారంటీ అనేది ఇస్తారు మనకు. అంటే ఇంతకుముందు నేను ఇండియాలో కొన్ని బ్రాండ్స్ కూడా చూశాను, దానికి కూడా కంపేర్ చేస్తే ఇక్కడ మాత్రం మినిమం 5 నుంచి 7 సంవత్సరాల పైననే మనకు ఈ వారంటీ అనేది ఇస్తారు. అది మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. వావ్! ఈ కార్ చూడండి అసలు ఎంత బాగుంది కదా, లిబర్టీ వాక్. ఇది వచ్చేసి మనకు ఇది చూస్తుంటే అసలు గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి అసలు ఎంత కిందికి ఉంది. అసలు 3 ఇంచులు కూడా కిందికి లేదు అసలు. ఎంత బాగుంది కదా. అంటే ఇది యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్ మోడల్ లాగా కనిపిస్తుంది లిబర్టీ వాక్ అనేది. ఎంత బాగుంది అసలు, నాకది చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. ఏ మోడల్ నచ్చినా సరే మీరు మాత్రం కామెంట్ చేయండి. ఇది చూడండి, ల్యాంబోర్గిని, కోట్ల రూపాయల కార్ ఇది. అది చూస్తేనే చెప్పొచ్చు ఎంత దాని అట్రాక్షన్ చూడండి అసలు. స్పోర్ట్స్ మోడల్లో ఉంటుంది అసలు. ప్లీజ్ డూ నాట్ టచ్ అని ఉంది. అంటే ఇవి చాలా కాస్ట్లీ కార్లు కదా, అంటే 4-5 కోట్లకు సంబంధించిన కార్లు ఇవి. సో ఇది కాస్త అంటే వాళ్ళు టచ్ చేయడానికి కూడా కాస్త వెనుకకు పెడతారనమాట. చూడండి ల్యాంబోర్గిని, వావ్! చూడండి ఈ కారు. అంటే అన్నిటికీ చాలా మటుకు ఏం చేస్తున్నారంటే ఈ కార్స్కి అక్కడ స్కాన్ మీ అని ఉంది. స్కాన్ అనేది చేస్తే మనకు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్, దానికి సంబంధించిన ప్రైస్ అవన్నీ చూపిస్తాయి అన్నమాట. కానీ ఎంత బాగుంది కదా అసలు. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంటీరియర్ మొత్తం రెడ్ కలర్గా సూపర్గా ఉంది.
చూడండి ఇది వచ్చేసి 20 ఇయర్స్ కార్ అంట. ఇది ఇన్ స్టాక్ ఉంది, ఇన్ స్టోరేజ్ ఉంది ఫర్ 20 ఇయర్స్ అంట. సో అంటే ఆల్రెడీ ఇది రీస్టోర్డ్. ఏంటిది, ఇది వచ్చేసి ఫెరారీ కారు, చాలా 20 ఇయర్స్ బ్యాక్ది సేల్కి పెట్టారు. సో 20% ఆఫ్ ఆన్ ఆల్ బుక్, అంటే ఇప్పుడు ఈ వీకెండ్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో అది మాత్రం 20% ఆఫ్ చేస్తారంట, తక్కువకి 20% డిస్కౌంట్ ఇస్తారు. ఇది వచ్చేసి ఇది రీస్టోర్డ్ బై అలెక్స్ డీటెయిలింగ్ అనే వాడు దీన్ని రీస్టోర్ చేసి పెట్టాడనమాట. ఇది వచ్చేసి మనకు వావ్ ఎంత బాగుంది కదా, ఈ కార్స్ చూస్తేనే అసలు తీసుకొని డ్రైవ్ చేయాలనేట్టు ఉంటుంది. చాలా చాలా బాగుందండి. Of being incompetent, mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving up. ఇది చూడండి, ఇది వచ్చేసి స్మార్ట్ ప్రీమియం అంట. స్మార్ట్ కార్ అంటే స్మార్ట్ అనే బ్రాండ్ ఇది. ఇది కూడా కంప్లీట్లీ ఎలక్ట్రిక్ వెహికలే. ఇది కూడా కొత్తగా లాంచ్ చేశారనమాట. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు కూడా ఇది మనము చూడలేదు ఆస్ట్రేలియాలో. ఈ మోడల్స్ కూడా ఇప్పుడు మనకు ఇంకా అంటే బయట మాత్రం రిలీజ్ కాలేదు. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ H1 Pro Plus అని, 1 Pro Plus అని అవన్నీ వాడు పెట్టాడనమాట. మనకు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకొని బడ్జెట్ కానీ ప్రైస్ కానీ దాన్ని బట్టి మనము పర్చేస్ చేయొచ్చు. చూడండి ఎలా ఉందో, కూపర్ లాగా ఉంది కదా. కాంపాక్ట్గా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి గీలీ అనే బ్రాండ్ గురించి చూపిస్తున్నాడు. మనం ఇక్కడ చూడొచ్చు 7 ఇయర్స్ వారంటీ, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది ఇక్కడ ఇస్తున్నాడు. గీలీ EX5 అనే మోడల్. ఇది కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్సే. ఇప్పుడు వచ్చేవన్నీ మోస్ట్లీ మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం వస్తున్నాయి. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీ గురించి మాట్లాడితే వీళ్ళకు ఒక స్పెషాలిటీ ఉందండి. వీళ్ళు బ్యాటరీకి సంబంధించి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు బ్యాటరీ స్ట్రెంగ్త్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ మీద వాళ్ళ కార్స్ అనేది మాత్రం చాలా అంటే ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావాల్సింది మనకు బ్యాటరీయే కదా. బ్యాటరీ అనేది ఎంత బాగుండి ఎంత డ్యూరబుల్గా ఉంటే మనకు దాని ప్రకారంగా మనకు బ్యాటరీ లైఫ్ అంటే ఇప్పుడు మనకు ఆ కార్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో దాని గురించి చూడండి ఇక్కడ గీలీ. ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాటరీ కెపాసిటీ, అల్ట్రా లాంగ్ బ్యాటరీ లైఫ్ టెస్టెడ్ ఫర్ 1,00,000 కిలోమీటర్లు కాదు, 10 లక్షల 1,00,000 కిలోమీటర్లు ఉంది. సో దాని ప్రకారంగా వీళ్ళు ఏంటంటే టెస్టింగ్ అనేది బాగా చేస్తారనమాట. ఈ రిలయబుల్ బ్యాటరీ వీళ్ళు మెయిన్ ఏంటంటే బ్యాటరీ హెల్త్. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, బ్యాటరీ అనేది బాగుంటే వాళ్ళ ఎఫిషియన్సీ అంటే వాళ్ళ కార్లు అనేది డెఫినెట్గా మంచిగా సేల్ అవుతాయి అనేది వాళ్ళ ఆలోచన అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. ఇది గీలీ EX5 అని చూడండి ఎట్లా ఉందో. ఇవన్నీ కూడా టెస్లా లాగానే ఉన్నాయి, కాకపోతే ఇది ఒక రకము. ఇది చూడండి, ఇది కోనీ అని ఉంది కదా. ఇది వచ్చేసి మనకు టెస్లా. చూడండి ఇక్కడ టెస్లా బ్రాండ్ వచ్చేసింది. కోనీ అనే బ్రాండ్ అంటే కోనీ అనే మోడల్ని అయితే లాంచ్ చేశారు వీళ్ళు. మనం టెస్లా గురించి కూడా ఇంకా మళ్ళీ చూస్తాము. దానికి సంబంధించిన క్యాటలాగ్ చూపిస్తాను చూడండి. 1 and only అని రాసింది కదా టెస్లా బ్రాండ్. సో దానికి సంబంధించిన కార్ అయితే ఇది.
ఇది వచ్చేసి GT4 RS అని ఉంది కదా, ఇది వచ్చేసి పోష్ బ్రాండ్. ఈ బ్రాండ్ అంటే ఈ మోడల్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా ఆస్ట్రేలియన్ డాలర్లో $3,80,000 నుంచి $4.5 లక్షల వరకు ఉంది. అంటే మనకు 2 కోట్ల నుంచి దరిదాపుగా ఒక 3 కోట్ల వరకు ఉంటాయన్నమాట వేరియంట్స్ బట్టి. చూడండి అక్కడ లుక్ అండ్ అడ్మైర్ బట్ ప్లీజ్ డోంట్ టచ్ అని రాసింది. అంటే చూడండి, ఆస్వాదించండి, కానీ టచ్ చేయకండి అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కదా, ఏదన్నా నార్మల్లీ అన్నీ ముట్టుకొని అది ఇది చేసేస్తే కార్కి అనేది ఎంత ఎక్స్పెన్సివ్ కదా, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అనేసి అలా పెట్టారనమాట. చూడండి పోష్. ఇది వచ్చేసి మనకు BMW మోడల్. BMWలో ఒక మోడల్ అనమాట. కాకపోతే ఇవన్నీ కూడా మోస్ట్లీ హై వేరియంట్స్ అనమాట. అంటే చాలా ఖరీదైన మోడల్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ. అందుకని ఇవన్నీ అంటే ఇప్పుడు కొన్ని మాత్రం ఖరీదైనవే కాకుండా మనకి ఇప్పుడు ఇంకా మార్కెట్లో రిలీజ్ కాని మోడల్స్ కూడా ఇక్కడ మనకు పెడతారు. దాన్ని బట్టి ఏంటంటే మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన పార్ట్స్ చూడండి, అంటే ఇంత క్వాలిటీ అయిన, ఇంత ఖరీదైన క్వాలిటీకి సంబంధించిన పార్ట్స్ అనేది దానిలో యూస్ చేస్తారు. సో అది వాళ్ళ నమ్మకం అనమాట, దానిలో పెట్టడానికి రీజన్ అది. మరియు అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకు దానిలో అంటే మనకు ఇంజన్ బ్యానెట్ కూడా ఓపెన్ చేసి మనకు చూపిస్తారనమాట. ఇది వచ్చేసి మనకు ఇంజన్ RPM, దానికి సంబంధించిన గ్రాఫ్ అవన్నీ కూడా వాడు అలా మనకు పెడుతున్నాడు చూడడానికి. అంటే అది ఎంత పవర్, అంటే RPM అంటే ఇది రొటేషన్స్ పర్ మినిట్, తర్వాత దాని స్ట్రెంగ్త్, దానికి సంబంధించినవి, అంటే అవన్నీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఇది వచ్చేసి క్వాట్రో అని రాసింది కదా, క్వాట్రో అనే మోడల్. ఇది కూడా మనకు BMWలోనేనా అది నాకు ఓకే. ఇది వచ్చేసి ఆడి మోడల్ అండి ఇది. సో ఇది కూడా అంతే. దానికి సంబంధించినవి మనము ఏదైనా సరే దానిలో అంటే ఇప్పుడు మనకు ఈ మెకానిక్స్ అనే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట, ఎలా ఉంది, ఓహో ఈ పార్ట్స్ ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ప్రతి ఒక్క షోరూమ్కి వెళ్ళి మాత్రం చూడలేం కదా. అంటే ఇప్పుడు ఆడి షోరూమ్కే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు ఎగ్జిబిషన్కి సంబంధించి మనకు ప్రతి ఒక్క కార్ బ్రాండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఏది కావాలంటే అది మనము దానికి సంబంధించిన పార్ట్స్ కానీ అవన్నీ చూడొచ్చు అనమాట. వావ్, ఇక్కడ చూడండి ఎలైట్ యూరో మోడల్. అంటే ఇది వచ్చేసి మనకు మెక్లారెన్ బ్రాండ్. ఇది వచ్చేసి మనకు మినిమం $5 లక్షల నుంచి $8 లక్షల వరకు ఉంటుంది. అంటే మనకు 4 కోట్ల నుంచి దాదాపుగా 5 కోట్ల వరకు మనకు ఈ కార్ అయితే మనకు ప్రైస్ ఉంటుంది. సో ఇది చాలా చాలా ఖరీదైన కారు, ప్రపంచంలోనే ఇవన్నీ చాలా ఖరీదైన కార్లు కాబట్టే ఇక్కడ ఎగ్జిబిషన్లో మాత్రం ఉంచారనమాట. ఇది వచ్చేసి ఇంకొకటి BMW మోడల్. ఇది కూడా మనకు చాలా చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంది. అంటే మినిమం ఇవన్నీ 3 నుంచి 4 కోట్లు మాత్రం ఉంది ఇది కూడా. సో అలా ఎక్కువ మరీ ఖరీదైనవి మాత్రం ఉంటే మాత్రం వాళ్ళు ఏంటంటే లుక్ అండ్ అడ్మైర్ బట్ ప్లీజ్ డోంట్ టచ్ అలాంటివి మాత్రం మనకి ఇక్కడ పెడుతున్నారనమాట. వావ్, అసలు చూడండి, అది ఎలైట్ యూరో పర్ఫార్మెన్స్ అంట. అంటే ఎలైట్ యూరో పర్ఫార్మెన్స్ అంటే ఇంకా దానికి ఎంత అంటే మనకు ఖరీదైందనమాట. చాలా ఖరీదైన ఇంజిన్ అనేది మనకు పర్ఫార్మెన్స్ ఉండే ఇంజిన్ని మాత్రం ఇక్కడ దీనిలో వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు ప్యూగియట్ అనే బ్రాండ్, ప్యూగియట్ 408. అంటే ఇవి ఆస్ట్రేలియాలో చాలా చాలా అంటే ఎన్నో ఒక 15 నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రాండ్ అనేది నేను చూస్తున్నాను మామూలుగా. సో అంటే ఆ మోడల్ అనేది కాదు, అంటే ఈ మోడల్స్ అనేవి మాత్రం వేరీ అవుతుంటాయి కదా. ఇది కొత్త మోడల్, ఇది కూడా ఇంకా రిలీజ్ కానట్టుంది. ఇవన్నీ చూడండి, ఇదొక మోడల్ 3008 హైబ్రిడ్ మోడల్, అదే ప్యూగియట్ బ్రాండ్లో. సో ఇవన్నీ అంటే నేనైతే ఇప్పటివరకు బయట రోడ్ల పైన అయితే చూడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు $70,000 అంట. చూడండి, ఇది ఫ్రమ్ అంటే మనకు $70,000 అంటే ఒక 40 లక్షల పైనుంచి
ఇవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈ ప్రైస్ వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఎగ్జిబిషన్లో మనకి ఇలా చూపించి దీన్ని అట్రాక్ట్ అయ్యేట్టు చూసుకొని దాని తర్వాత వావ్ ఇది బాగుంది కదా, దీని పర్ఫార్మెన్స్, దీని స్పెసిఫికేషన్స్ అన్నీ చూసుకొని బై చేస్తారనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే వాళ్ళు మనకు ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే ప్రదర్శిస్తారు. దాని తర్వాత మనకు మార్కెట్లో అయితే బయట మాత్రం మనకు దొరుకుతుంది బై చేయడానికి. వీడియో మాత్రం కాస్త లెంతీగా ఉన్నా కానీ నేనైతే మ్యాక్సిమం అన్ని కార్లన్నీ కవర్ చేయాలని మాత్రం ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి సుబరు బ్రాండ్ అండి, సుబరు ఫారెస్టర్ మోడల్ సుబరు బ్రాండ్లో. ఇది కూడా బాగానే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మినిమం అంటే ఇప్పుడు మనకు 60 లక్షల నుంచి 70 లక్షల నుంచి కూడా ఇవనేది స్టార్ట్ అవుతాయి. అంటే ఈ మోడల్స్ మాత్రం నేను చూపిస్తున్నాను. ఇన్ని కార్లు ఉండడం వల్ల ఏంటంటే ప్రతి దానికి మనము దాని ప్రైస్ వచ్చేసి మనం చెప్పలేం కాబట్టి మోడల్స్ అయితే చూపిస్తాను. ఆ మోడల్ బట్టి మీకు ఒకవేళ దాని ప్రైస్ అంటే దానికి సంబంధించిన మీకు ఏదైనా నచ్చినట్టు అనిపిస్తే ఆ కార్ని మీరు ఏదైనా ప్రైస్ అంటే దాని ప్రైస్ చెక్ చేయాలనుకుంటే మాత్రం ఆ మోడల్ని మాత్రం ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, మీకు ఆ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. అది కాకుండా మనకు మోటార్ షోస్ అంటే మోటార్ షోలో ఇదే ఎగ్జిబిషన్లో మనకు బైక్స్ కూడా ఉన్నాయన్నమాట, అది కూడా మనం చూస్తాము. ఈ తాతను చూడండి, ఒక 80 ఏళ్ళు ఉంటాయి అతనికి. తనకి కూడా కార్లు అనేది చూడాలనేది ఎంత ఆసక్తికరంగా ఉందో అంటే దాన్ని బట్టి చెప్పొచ్చు మనకు కార్లు అంటే ఇప్పుడు ముఖ్యంగా అబ్బాయిలకు మాత్రం కార్లు చూస్తే మాత్రం చాలా చాలా వాళ్ళకి ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను అంతే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ప్రతి కారు అంటే ఏది చూస్తే కూడా వావ్ ఎంత బాగుంది కదా, అసలు ఇది నడిపించేయాలి అన్నట్టుగా అనిపించేస్తుంది. సో ఇది చూడండి, వావ్ ఇది ఎంత బాగుంది. సుబరు అవుట్బ్యాక్ అంటే అవుట్బ్యాక్ అనే మోడల్లో సుబరులో వాళ్ళు ఏం చేశారంటే మనకు పైన క్యారియర్ ఉంది కదా, ఆ క్యారియర్కి సంబంధించింది వీళ్ళు ఒక స్పెసిఫిక్ అంటే ఒక రకమైన డిజైన్ చేశారనమాట. ఆ డిజైన్ అనేది ఎలా ఉంటుందంటే మనకు అటు సైడ్ నుంచి చూస్తే మనకు క్లియర్గా అంటే ఆ వ్యూ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇటు సైడ్ మనకు స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఈ క్యారియర్లో, అటు సైడ్ వచ్చేసి మనకు టెంట్. వావ్ అసలు ఇది చూడండి, మనం ఎక్కడైనా చూసామా ప్రపంచంలో? ఇది వచ్చేసి వెనుక సైడ్ నుంచి మనం బెడ్ మాత్రం అంటే బెడ్ పడుకోవడానికి ఒక బెడ్ అనేది అరేంజ్ చేసినట్టుంది. సో ఈ కార్లో మనం కూర్చొని కాకుండా కంప్లీట్లీ బెడ్ అంటే మనకు పడుకునే విధంగా అంత పొడవుగా మనకు ఆ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ బెడ్ వేసుకొని అంత సౌకర్యం ఉందన్నమాట. అది కాకుండా చూడండి, ఇప్పుడు పైన టెంట్ లాగా అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా క్యాంపింగ్కి వెళ్తే టెంట్ వేసుకుంటారు కదా, ఆ ప్రకారంగా అలా కూడా మనము దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఒక చిన్నపాటి ఇల్లు అయిపోయింది ఇది. సో ఎంత బాగుంది కదా. ఇదొకటి మినీ ట్రక్ లాంటిది. సో మన దగ్గర ఆటోలు ఉంటాయి కదా, ట్రక్కులు ఉంటాయి అంటే మనకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన దాని ప్రకారంగా ఇదైతే ఉంది. ఇది వచ్చేసి ఫోటాన్ అనే బ్రాండ్, AU Mark 5 అని ఉంది కదా, అది మోడల్ వచ్చేసి.
గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క కార్ అయితే మనకు 30 లక్షల నుంచి మాత్రం ఉంటాయి అన్నమాట. అది వచ్చేసి మనకు 8 కోట్లు 10 కోట్ల వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. వావ్, ఇది చూడండి, ఇది వచ్చేసి టన్ ల్యాండ్ V9 ఉంది. ఇది యాక్చువల్లీ చైనీస్ మోడల్, అది మార్షన్ డస్ట్ స్టార్మ్ అని ఉంది కదా. ఇది వచ్చేసి ఇది కూడా ఫోటాన్ బ్రాండ్. సో దీన్ని కూడా అది మార్స్ బేస్ అని. అది ఎంత టఫ్ అంటే ఇప్పుడు అంటే మనకు ఫైబరు ప్లాస్టిక్ అలా కాకుండా మనకు మెటల్తో బిల్డ్ చేశారనమాట. అందుకని ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, ఇది మనకు మన దగ్గర మినిస్టర్లు వీళ్ళంతా క్యాన్వాయిల్ అవన్నీ యూజ్ చేస్తారు కదా పొలిటికల్ వాళ్ళు, అలా కాకపోతే ఇది మాత్రం ఎంత స్ట్రాంగ్ ఉంది మీరే చూడండి అసలు. నేనైతే ఈ మోటార్ షో వచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మోటార్ షో అంటే ఇలాంటి వెహికల్స్, ఇలాంటి కార్స్ చూడడం అనేది మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం చూడండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. Now that I've been put through, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. I'm chasing a dream that I've had for several ages of faking. ఇది వచ్చేసి ఇంకొక బ్రాండ్ అండి. ఇది వచ్చేసి దీపాల్ అనే బ్రాండ్. ఇది కూడా మేడ్ ఇన్ చైనానే. ఇప్పుడు మాత్రం అసలు చైనీస్ బ్రాండ్స్ మాత్రము ప్రపంచంలో మొత్తం చైనీస్ బ్రాండ్సే కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ టెక్నాలజీ తెలుసు కదా మనకు ఎలా ఉంటాయి. 7X బ్రాండ్ అంట. సో ఇవన్నీ కూడా మనకు 30-35 లక్షల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. సో ఇది ఇంతకుముందు మాత్రం నేను ఆస్ట్రేలియాలో మాత్రం చూడలేదు. సో వీళ్ళంతా ఇప్పుడే అంటే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారనమాట. అంటే ఇక్కడే ఆస్ట్రేలియానే కాదు, అన్ని కంట్రీస్కి కూడా వీళ్ళు ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇది కూడా ఒక దీపాల్లో ఒక మోడల్ E07 అని ఉంది. అబ్బా అసలు ఈ ఫినిషింగ్స్ చూడండి, మ్యాట్ ఫినిషింగ్ కానీ దానికి సంబంధించి అబ్బా ఎంత బాగా అనిపిస్తున్నాయి అంటే, అసలుకి ఇంతకుముందు మనం రేంజ్ రోవర్ అంటే వావ్ అబ్బో అన్నట్టు ఉంటుండే కదా. అసలు ఈ కార్లు చూడండి ఇప్పుడు వాటిని మించేసి ఉంటున్నాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇవి చూస్తే మాత్రం అట్రాక్ట్ అయిపోయే విధంగా మాత్రం మనకు కార్లు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది $59,000 అంటే డ్రైవ్ వే ప్రైస్ అనేది. సో $59,000 అంటే మనకు 35 లక్షల వరకు ఉంటుందన్నమాట మినిమం. ఇది వచ్చేసి మహీంద్రా అండి. చూడండి ఇది వచ్చేసి మన ఇండియన్ కారు, మహీంద్రా అంటే మేడ్ ఇన్ ఇండియా. చూడండి, ఇది వచ్చేసి మనకు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు.
మహీంద్రా అనేది మనకు సిన్స్ 1945 నుంచి కూడా ఉందంట. మీరు చూసారా, ఇది ఆశ్చర్యపోతారు. 7 సంవత్సరాల వారంటీ అనేది ఆస్ట్రేలియాలో ఇస్తున్నారు మహీంద్రా వాళ్ళు. కానీ మన ఇండియాలో మాత్రం సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అది రీజన్ ఏంటంటే మనకు అంటే ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్క మోస్ట్లీ ఏ బ్రాండ్ అయినా కానీ 7 సంవత్సరాలు ప్లస్ అన్లిమిటెడ్ వారంటీ అనేది ఇస్తారనమాట. దాని ప్రకారంగా మనకు ఇక్కడ ఇది కాంపిటీషన్ తట్టుకోవడానికి ఏ మోడల్ అయినా ఏ బ్రాండ్ అయినా కానీ 7 సంవత్సరాలు అనేది అలా ఇవ్వాల్సి వస్తుంది. ఇది వచ్చేసి $44,000 చూడండి. మనకు $44,000 అంటే దగ్గర 25 లక్షలు ఉంటుంది ఇది ఈ కార్ వచ్చేసి. కాకపోతే ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్. వావ్, ఇక్కడ చూడండి, అవర్ జర్నీ సో ఫార్ అని ఉంది కదా మహీంద్రా రైస్. దాని గురించి 1945లో ఎలా ఉంది చూడండి. మనం ఇవన్నీ చూడొచ్చు. మహీంద్రాకి సంబంధించి ఆస్ట్రేలియాలో 15 సంవత్సరాలు అయిందంట. అంటే ఇంతకుముందు ఈ మహీంద్రా బ్రాండ్ ఉంది, కానీ వాళ్ళు నాకైతే చాలా మటుకు కనిపించలేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు, అంటే వీళ్ళు మన ఇండియాలో అయితే ఎంత బాగానే పాపులర్ ఉంటుంది కదా, ఇప్పుడు మరి అన్ని కంట్రీస్లో కూడా వాళ్ళు కూడా డెవలప్ కావాలని చూస్తారు కదా. సో ఈ మధ్య అయితే మాత్రం కొత్త మోడల్స్ మాత్రం బయట మాత్రం కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియాలో. ఇది చూడండి, పోర్ష్ బిల్డ్. అంటే ఇప్పుడు మనకు కార్ పోర్ష్ ఉంది కదా, పోర్ష్ కార్ని ఎట్లా బిల్డ్ చేస్తాడనేది వాడు కంప్లీట్లీ మనకు అక్కడ వీడియోలో చూస్తున్నాడు అనమాట. అక్కడ పార్ట్స్ కూడా ఏదైతే పార్ట్స్ యూజ్ చేస్తారో ఆ పార్ట్స్ కూడా అక్కడ మనకు పెట్టి చూపిస్తున్నాడు. సో మనకు అంత జెన్యూనిటీ ఉంటుంది, అంటే కంప్లీట్లీ క్లియర్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్రీడమ్ మోటార్స్ ఆస్ట్రేలియా అని ఉంది. అంటే ఈ కారు ఎలా డిజైన్ చేశారంటే, నార్మల్లీ ఇప్పుడు మనకు డిసేబిలిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంటే ఎక్కడానికి సెల్ఫ్గా, అంటే వాళ్ళు వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా వాళ్ళ వీల్ చైర్లో అది దానిలో అలా ఎక్కొచ్చు అనమాట. సో అది ఒక స్లాంటింగ్ ఉంది కదా, సో దాని నుంచి వాళ్ళు అక్కడ లోపలికి ఎక్కొచ్చు. దాని తర్వాత అది నాకు తెలిసి ఇది ఒక రిమోట్ సిస్టమ్ లాగా ఉంటుంది. అది కాస్త అంటే వాళ్ళు ప్రెస్ చేస్తే అది మనకు క్లోజ్ అయిపోతుంది. సో వాళ్ళ కొరకు ఇది స్పెషల్గా ఇలాంటి కార్ని కూడా డిజైన్ చేశారు. వీడియో అయితే చాలా లెంతీగా అయిపోయింది. సో నేనేమనుకుంటున్నానంటే ఇంకా కొన్ని కార్స్, అది కాకుండా మనకు బైక్స్ అవన్నీ ఇంకా చూపించేవి ఉన్నాయి కాబట్టి నేను పార్ట్ 2 కూడా చేయాలని అనుకుంటున్నాను. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, పార్ట్ 2లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.